వెల్కమ్ టు క్వశ్చన్ అవర్. నేను సాయి సుధా. ఆకాశంలో మరో అద్భుత ఘట్టం ఆవిష్కృతం కాబోతుంది. ప్రపంచ వ్యాప్తంగా మంగళవారం బ్లడ్ మూన్ కనువిందు చేయనుంది. మంగళవారం మధ్యాహ్నం 3:20 ప్రాంతంలో బ్లడ్ మూన్ దశ ప్రారంభం కానుంది. అయితే దీని ప్రభావం మాత్రం 4:34 నుంచి మొదలవనుంది. ఇండియాలోని చాలా రాష్ట్రాల్లో బ్లడ్ మూన్ ను చూడాలంటే సూర్యాస్తమయం వరకు వేచి చూడాల్సిందేనంటున్నారు సైన్స్ ప్లానిటోరియం అధికారులు. ఇక తెలుగు రాష్ట్రాల్లో కూడా సాయంత్రం 6 గంటల తర్వాతే బ్లడ్ మూన్ ఉంటుంది. గ్రహణం ముగిసే చివరి ఘట్టాన్ని వీక్షించే అవకాశం కూడా తెలుగు రాష్ట్రాలకు ఉండనుంది. ఇక భూమి నీడ చంద్రునిపై పూర్తిగా పడినప్పుడు సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడుతుంది. భూ వాతావరణం సూర్యకాంతిని వక్రీకరించి కేవలం ఎరుపు రంగు కిరణాలను మాత్రమే చంద్రునిపైకి ప్రసరింపజేస్తుంది. దీంతో చంద్రుడు ఎరుపు రంగులో మెరుస్తూ కనిపిస్తాడు. చంద్రుడు ఎరుపు రంగులో కనిపిస్తాడు కాబట్టి దీన్ని బ్లడ్ మూన్ అని పిలుస్తారంటున్నారు శాస్త్రవేత్తలు. చంద్రునిపై భూమి నీడ దాదాపు 1 గంట 2 నిమిషాల పాటు పడనుంది. అయితే ఇండియాలోని ప్రజలు బ్లడ్ మూన్ ను కొంత సమయం పాటు మాత్రమే చూసే అవకాశం ఉంటుంది. దేశంలోని చాలా నగరాల్లో 7 నుంచి 25 నిమిషాల పాటు బ్లడ్ మూన్ ను వీక్షించే అవకాశం ఉంది. దేశ రాజధాని ఢిల్లీ ప్రజలకు దాదాపు 20 నిమిషాలకు పైగా గ్రహణాన్ని వీక్షించే ఛాన్స్ ఉందంటున్నారు. ఈ అద్భుత దృశ్యాన్ని వీక్షించడానికి భారతదేశంలోని తూర్పు ఈశాన్య ప్రాంతాలు అత్యంత అనుకూలమైనవంటున్నారు. ఈ ప్రాంతాల్లో త్వరగా చంద్రోదయం అవుతుంది. దీంతో గ్రహణం ఎక్కువసేపు ఉంటుంది. ఇటానగర్, గువాహటి, సిలిగురి, కోల్కతా వంటి నగరాల్లో గ్రహణం అత్యంత స్పష్టంగా ఎక్కువ సమయం పాటు కనిపిస్తుందంటున్నారు ఖగోళ శాస్త్రవేత్తలు. అయితే అసలు చంద్రగ్రహణం రోజు ఏం జరుగుతుంది? గ్రహణం రోజు ఆలయాలని ఎందుకు మూసివేస్తారు? అదేవిధంగా గ్రహణం రోజు ఎటువంటి నియమాలు ఉంటాయి, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఇటువంటి విషయాలన్నిటి గురించి కూడా మనతో పాటు మాట్లాడడానికి ప్రముఖ ఆధ్యాత్మికవేత్త కేవీఆర్ శాస్త్రి గారు మనతో పాటు అందుబాటులో ఉన్నారు. శాస్త్రి గారు నమస్కారం అండి. శాస్త్రి గారు, ఇప్పుడు మనకి ఈ పాల్గొన మాసం పౌర్ణమి రోజు రాబోతున్న ఈ సంపూర్ణ చంద్రగ్రహణానికి సంబంధించి మన ఇండియాలో అదే విధంగా మన తెలుగు రాష్ట్రాల్లో కూడా పట్టు విడుపు సమయాలు ఏ సమయాలుగా ఉన్నాయి, దానికి సంబంధించి ఈ గ్రహణం రోజు ఎటువంటి ప్రాముఖ్యత ఉంది, దానికి సంబంధించిన డీటెయిల్స్ చెప్తారండి? తప్పకుండా అమ్మ. రేపటి రోజున ఏర్పడబోయేటువంటి గ్రహణం పేరు విశ్వావసునామ సంవత్సర పాల్గొన శుద్ధ పౌర్ణమి. మంగళవారం రోజున 3/3/2026 రోజున కేతుగ్రస్త సోమోపరాగ పింగళవర్ణ అపసవ్య గ్రహణ ఆగ్నేయ స్పర్శ నైరుతి మోక్ష చంద్రగ్రహణం ఏర్పడుతుందమ్మా. వాస్తవానికి మనకు ఇండియాలో కనిపించేంత సమయం కూడా ఒక 20 నిమిషాలు మాత్రమే ఉన్నదమ్మా మనం యథార్థంగా చూస్తే. కానీ ఈ యొక్క స్పర్శ విధానంగా చూస్తే మనకు 3:20 నుంచి మనకు గ్రహణ సమయం కూడా ఆసన్నమవుతున్నట్టుగా మనకు ఇక్కడ పంచాంగాలు చూపిస్తున్నాయి. అనేకమైన పంచాంగాలు ఎప్పుడు మనకు చూపిస్తుంటే 3:21 గ్రహణం ఏర్పడుతుంది. ఈ గ్రహణ ప్రారంభ సమయం కూడా 3:15 గ్రహణం ఏర్పడుతుంది. ఇక గ్రహణం సాయంత్రం 5:03 మధ్య కాలమునే నిర్ణయించడం జరిగింది. అలాగే గ్రహణ మోక్ష కాలం కూడా మనకి 5:06:46 గ్రహణ మోక్ష కాలంగా మనకు సూచించడం. మనకు మొత్తం కూడా ఆద్యంత గ్రహణ కాలము 3:27. ఇక్కడే మనం ఒక విషయం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఏమి అంటే కనుక మనకు చంద్రగ్రహణ పుణ్యకాల సమయం 42 నిమిషాలు మాత్రమే మనకు కనిపిస్తుంది. ఇండియాలో కూడా కొన్ని ప్రాంతాల్లో కూడా కనిపించదు. అప్పటికి కొన్ని చోట్ల చంద్రోదయం అవుతుంది. కాబట్టి ఈ గ్రహణ సమయం ఇండియాలో మనం కనిపించేదంతా కూడా 42 నిమిషాల పాటు మాత్రమే మనకు ఇండియాలో ఈ చంద్రగ్రహణ దర్శనం ఇస్తుందమ్మా.
గురువుగారు అయితే ఈ చంద్రగ్రహణాలకి సంబంధించి సంపూర్ణ చంద్రగ్రహణం లేదంటే పాక్షిక చంద్రగ్రహణం అంటూ కూడా ఉంటూ ఉంటాయి. అదేవిధంగా అంటే గ్రహణం అంటే ఏదైనా సరే మంచి చెడు ఒక విధంగానే ఉంటుందా? లేదంటే వాటి ప్రభావాలు, ప్రతికూలతలు, అనుకూలతలు ఒకేలా ఉంటుందా? అసలు గ్రహణానికి సంబంధించి ఏం చెప్తారండి? ఇప్పుడు గ్రహణానికి ప్రతికూల అనుకూలత కనుక చూస్తే మనకు రేపు ఉదయం నుంచే మనకు యథావిధిగా అంటే మనం చేయవలసినటువంటి క్రతువులన్నీ కూడా రేపు ఉదయం నుంచే మనం పాటించవలసి ఉంటుంది. అంటే చంద్రగ్రహణ సమయంలో రేపు ఉదయం మనం యథావిధిగా ప్రాతకాలం లేచి తలస్నానాదులు చేసుకొని ఇంట్లో దేవతార్చనలు, పూజా మందిరాలు ఇవన్నీ కూడా శుభ్రపరచుకోవాలమ్మా. అంటే రోజులాగా పూజ చేసుకొని 8:30, 9 లోపు నిత్య పూజ కైంకర్యాలు పూర్తవ్వాలి. ఇంకా ఎంత తొందరగా పూర్తయితే అంత మంచిది. 8 గంటల కల్లా నిత్య పూజ కైంకర్యాలు పూర్తి చేసుకొని ఆ తర్వాత దేవుడి పైన దర్భ వేసి ఒక దావలతో కానీ శుభ్రమైన వస్త్రంతో కానీ ఆ యొక్క మండపాన్నంతా కూడా మూసేయాలి. నిత్య దేవతార్చన చేసుకునే వాళ్ళు ఎలా చేసుకోవాలంటే ప్రతినిత్యం శివలింగం పూజ చేస్తున్నారు, లేదా ఉత్సవ మూర్తులు ఉన్నాయి, లేదా పంచాయతనం ఉంది. ఇలాంటి వాళ్ళు ఏం చేయాలంటే కనుక ఒక పెద్ద ప్లేటు తీసుకొని నిత్య దేవతార్చన చేసిన తర్వాత ఆ మొత్తం అంతా కూడా నీళ్ళల్లో పెట్టి కొంచెం పసుపు వేసి వాటిపైన ఒక దర్భ వేసి ఒక టవల్ కప్పేసి ఒక వస్త్రాన్ని కానీ ఒక ప్లేట్ కానీ కప్పేసేసి యథావిధిగా కూడా దాన్ని మూత పెట్టాలి. మూత పెట్టేసుకున్న తర్వాత 9 గంటల వరకు నిత్య కృత్యాలన్నీ కూడా మనం పూర్తి చేసుకోవాలి. ఇక ఎవరైనా అనుష్ఠాన పరులు కానీ అలాంటి వాళ్ళు గనక ఎవరైనా ఉంటే గనక పలహారంలాగా తీసుకొని పలహారంలా చేసి పలహారంలాగా తీసుకొని మధ్యాహ్నం అంతా కూడా ఉపసించాలి. అంటే సాయంత్రం కూడా ఏదైనా జపాలు చేసుకునే వాళ్ళు కనుక ఉంటే పట్టు స్నానం, విడుపు స్నానం అని ఉంటుంది కాబట్టి పట్టు స్నానం పట్టిన తర్వాత ఏదైనా కూడా గ్రహణ వేద ఇక్కడ కూడా నేను మీకు చెప్తాను ఎలా ఎవరు చెయ్యాలి అని కనుక మనకు బాలులకి అంటే చిన్న పిల్లలకి ఎలాంటి నియమాలు వర్తించవు. అలాగే వయోవృద్ధులకి బాగా పెద్దవాళ్ళకు కూడా నియమాలు వర్తించవు. వాళ్ళు కూడా 11:30, 12 గంటల లోపు భోజనం చేయవచ్చు. అలాగే ఎవరైనా గర్భిణీతో ఉన్న వాళ్ళు మాత్రము 1:30, 2 గంటల వరకు భోజనం చేసుకొని ఈ 3 గంటల 10 నిమిషాల నుండి 3 గంటల 10 నిమిషాల నుండి కూడా మనము తృప్తిగా అంటే ఆ సమయం వరకు కడుపు నిండా భోజనం చేసుకొని ఏదైనా కనుక మందులు వేసుకొని 3 గంటల 10 నిమిషాల నుంచి సాయంత్రం 6:55 వరకు తృప్తిగా నిద్రపోవాలమ్మా. ఇతరత్ర పనులు ఏమీ చెయ్యరాదు. ఎందుకంటే మనకు సహజంగా చంద్రగ్రహణం అంటే చాలా వరకు చంద్రుడు వచ్చిన తర్వాత సాయంకాలం పూటను లేదా తెల్లవారుజామును మనకు పట్టడం అనేది మొదటి నుంచి కూడా చూస్తుంటాం. కానీ ఈసారి ఏంటంటే చంద్రగ్రహణం అన్నది సూర్యోదయం ఉండగానే మనకు ఆ యొక్క గ్రహణం సమీపిస్తుంది కాబట్టి మనం దీన్ని కూడా లాస్ట్ 20 నిమిషాలు కాబట్టి అమ్మా. గురువుగారు, మనం ఈ చంద్రగ్రహణానికి సంబంధించి మరిన్ని విషయాలు తెలుసుకునే ముందు షార్ట్ బ్రేక్ తీసుకుందామండి. అయితే రేపు మనకి సంపూర్ణ చంద్రగ్రహణం రాబోతుంది. అయితే అసలు ఈ చంద్రగ్రహణం రోజు ఏం జరుగుతుంది, అసలు గ్రహణం రోజు ఆలయాల్ని ఎందుకు మూసివేస్తారు, గ్రహణం వల్ల కొందరికి శుభం జరుగుతుంది, మరికొందరికి అశుభం జరుగుతుందని కూడా చెప్తూ ఉంటారు. ఎందుచేత అసలు ఈ చంద్రగ్రహణం ప్రత్యేకత ఏంటి, ఈ విషయాలన్నీ కూడా మనం గురువుగారితో మాట్లాడుతున్నాం. గురువుగారు, మీరు చెప్తున్నట్టు ఇటువంటిది ఇది మధ్యాహ్నం నుంచి కూడా మనకి చంద్రగ్రహణం ప్రారంభం అవుతుంది. అయితే మధ్యాహ్నం నుంచి ప్రారంభం అవుతున్నా మనకి చంద్రగ్రహణం కనిపించేది మాత్రం సాయంత్రం సూర్యాస్తమైన తర్వాత మాత్రమే కనిపిస్తుంది. కాబట్టి ఈ నియమాల్లో అంటే బయట ఉద్యోగస్తులు కానీ లేదంటే బయట ఇతరత్ర అత్యవసర పనుల మీద వెళ్ళేటటువంటి వారు కానీ సాయంత్రం సూర్యాస్తమైన తర్వాత ఏమైనా నియమాలు ఏమైనా వర్తిస్తాయంటారా, లేదంటే పూర్తి రోజు మొత్తం కూడా చంద్రగ్రహణ ప్రభావానికి సంబంధించి నియమాలు పాటించాల్సిందేనంటారా? గ్రహణం ఇండియాలో ఏర్పడుతుంది కాబట్టి ఖచ్చితంగా గ్రహణ నియమాలు పాటించాలి. గ్రహణ నియమాలు పాటించేటప్పుడు ఎక్కడా వాళ్ళని మనం భోజనం చేయొద్దు అని చెప్పలేదు, ఎవరిని కూడా చెప్పలేదు. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడూ కూడా భారతీయ సనాతన ధర్మంలో వైదిక సాంప్రదాయంలో ప్రతి దానికి కూడా భగవంతుడు ఎమ్మినిమెంట్ పెట్టి అంటే మనకు అవకాశాన్ని కల్పించారు. ఉండలేని వాళ్ళు ఫలహారం చేయమన్నారు. ఒకవేళ అంతవరకు కూడా చదవకపోతే ఖచ్చితంగా 11 లోపు భోజనం చేయమన్నారు. మిమ్మల్ని ఏమైనా కూడా
3:15 నుంచి 6:47 మధ్యలో మాత్రమే, ఆ సమయంలో మాత్రమే మీరు ఏమీ తినకూడదు, తాకకూడదు. ఎందువల్లంటే చంద్రుడి నుంచి ఉత్పన్నమయ్యేటువంటి కిరణాల వల్ల కొంత విషపు వైషమ్యాలు ఏర్పడుతుంటాయి కాబట్టి కొంచెం జాగ్రత్తలు పాటించాలి. మనం పాటించడం వల్ల భగవంతుడికి ఏదో కలిసొచ్చేస్తుంది, భగవంతుడికి ఏదో మేలు చేకూరుతుంది. మన ఆరోగ్యం కోసము, మన యొక్క జీవితం కోసము పెద్దవాళ్ళు కొన్ని సూత్రాలు పెట్టారు. ఒక పక్కన ముళ్ళ కంచె ఉందమ్మా, అటు గుండగా వెళ్ళొద్దురా అంటారు, చెప్తారు, పెద్దలు చెప్తారు, పండితులు సాధకులు చెప్తారు. కాదు నేను వెళతాను అంటే చెప్పులు వేసుకొని వెళ్ళురా అంటారు. లేదు అయినా చెప్పులు వేసుకున్నా కూడా నేను గుచ్చుకుంటా అనుకున్నప్పుడు వాడికి చెప్పిన దానికంటే వదిలేసింది ఉత్తమం వదిలేస్తారు. అలాగా చెయ్యకూడదు అన్నది శాస్త్ర ప్రమాణము. మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు ఏమీ తినకుండా, తాగకుండా, సాధ్యమైనంత వరకు భగవద్ నామస్మరణ చేసుకుంటూ, మామూలు రోజుల్లో మనం ఓం నమ శివాయ శివపంచాక్షరి ఒక 100 సార్లు చేసిన దానికి గ్రహణ సమయంలో ఇంకా విశేషంగా ఉంటుంది కాబట్టి, ఆ సమయంలో చేస్తే ఇంకా ఎక్కువ ఫలితం ఉంటుంది కాబట్టి, గ్రహణ సమయం అన్నది మనకు ఎప్పటికో కాని రాదు. కాబట్టి అలాంటి గ్రహణ సమయం చాలా విశేషమైనది. అలాంటి గ్రహణ సమయాన్ని గనక ఎవరైతే వాడుకుంటారో వాళ్ళు ఖచ్చితంగా జన్మ ధన్యులని చెప్పవచ్చు. అందులో ఎలాంటిది లేదు. అందరూ ఖచ్చితంగా నియమాలు పాటించాలి. కాబట్టి అలా నియమాలు ఖచ్చితంగా పాటించాలమ్మా. గురువుగారు, అయితే రేపు రాబోతున్న ఈ చంద్రగ్రహణం ఏదైతే ఉందో అది కూడా పౌర్ణమి రోజు రాబోతుంది. రేపు హోలీ పండుగ కూడా ఉంది. కాబట్టి చాలా మంది రేపు హోలీ పండుగ చేసుకోవచ్చా, చేసుకోకూడదా, మధ్యాహ్నం నుంచి గ్రహణం వస్తుంది కాబట్టి ఉదయం చేసుకోవచ్చు అని కొంతమంది, లేదంటే పూర్తి రోజు మొత్తం గ్రహణ ప్రభావం ఉంటుంది కాబట్టి చేసుకోకూడదని కొంతమంది, ఇలా డైలమాలో ఉన్నారు. దానికి సంబంధించి రేపు హోలీ పండుగ చేసుకోవచ్చా, చేసుకోకూడదా, మీరేం చెప్తారండి? పెద్దలు నిర్ణయించారు. ఎందుకంటే పాల్గొన మాసంలో ఈ గ్రహణం అనేది చాలా తక్కువ సమయంలో వస్తది. ఎప్పుడో కొన్ని వందల సంవత్సరాల క్రితం వచ్చింది. ఆ రోజు ఉన్నటువంటి ఆ కాలకృత్యాన్ని తెచ్చితే రేపటి రోజు హోలీ పండగ చేసుకునే వాళ్ళు 12 లోపు చేసుకోవచ్చు. ఒకవేళ రేపు చేసుకోవడం కుదరట్లేదు అనుకున్న వాళ్ళు కనుక యథావిధిగా 4వ తారీఖు నాడు హోలీ పండగ చేసుకోవచ్చమ్మా. హోలీ ఉత్సవం కాబట్టి ఆ ఉత్సవాన్ని ఎల్లుండి 4వ తారీఖు నాడు బుధవారం రోజున అత్యంత విశేష పాత్రంగా చేసుకోవచ్చు. అందులో ఎలాంటి మీమాంస లేదమ్మా. ఖచ్చితంగా రేపు చేసుకుంటే 11 లోపు హోలీ పండగ పూర్తి చేసుకోవాలి. ఒకవేళ రేపు కుదరదు, గ్రహణ సమయంలో ఉంటున్నాం, గ్రహణ వేదం ఉంటున్నాం అనుకునే వాళ్ళు కనుక ఖచ్చితంగా మీరు ఎల్లుండి కూడా చేసుకోవచ్చు. దానివల్ల ఏ ఇబ్బంది లేదమ్మా. గురువుగారు, అయితే ప్రతిసారి మనకి గ్రహణాల సమయంలో ఏదో ఒక నక్షత్రం రాశి అయితే ప్రభావానికి గురవుతూ ఉంటుంది. ఆ విధంగా ఈసారి వస్తున్న ఈ చంద్రగ్రహణం ఏ రాశి వారిపై, ఏ నక్షత్రం వారిపై ఎఫెక్ట్ చూపించబోతుందండి? ఖచ్చితంగా ఈసారి మనకు గ్రహణం అన్నది కూడా, ఈ గ్రహణము పూర్వ పల్గుని నక్షత్రం అంటే పుబ్బా నక్షత్రంలో గ్రహణం ఏర్పడుతుంది. సింహరాశి ఎందు సంభవిస్తుంది. పూర్వ పల్గుని పుబ్బా నక్షత్రం సింహరాశి వారు సాధ్యమైనంత వరకు గ్రహణాన్ని చూడకుండా ఉండుట మేలు. సింహరాశిలో ఏర్పడుతుంది కాబట్టి సింహరాశి వారు గ్రహణాన్ని అసలు చూడకపోవడం అన్నది చాలా వరకు మంచిదమ్మా. గురువుగారు, అయితే ఈ గ్రహణానికి సంబంధించి విడుపు సమయంలో విడుపు స్నానం కానీ, లేదంటే ఇంటిని శుద్ధి చేసుకునే కార్యక్రమాలు కానీ, ఇవన్నీ కూడా ఏ సమయంలో చేయాలంటారండి? తప్పకుండా అమ్మా. మనము రేపు ఉదయం 9:30 వరకు అంటే ఇంట్లో నీళ్ళ మీద, నిలువ పచ్చళ్ళ మీద దర్భలు అని మనకు గరికె పూసలు ఉంటాయి, దర్భ ఉంటుంది, దర్భ వేసేయటము. తర్వాత ఏదైనా బియ్యాల పైన, ఫ్రిడ్జ్లో, పాల మీద, ఇతరత్ర పదార్థాల మీద దర్భ వేసేసుకోవాలి. లేదు 11 గంటల వరకు భోజనం చేస్తామంటే కనుక భోజనం చేసి పాత్రలని తోముకొని బోర్లిచ్చేసి నీళ్ళలో దర్భ వేసేసుకొని ఆ తర్వాత సాయంత్రం 6:47 తర్వాత నీళ్ళని పారబోసి విడుపు స్నానం చేసి ఇల్లు కడుక్కొని నిత్య దేవతార్చనలు శుభ్రంగా దేవుడు ఫోటోలన్నీ తీసి తుడిచి బొట్టు పెట్టుకొని గంధ పుష్పాక్షతలు పెట్టుకొని ధూపదీప నైవేద్యం పెట్టుకొని యథావిధిగా మనం నిత్య పూజ కైంకర్యం ఏ విధంగా చేస్తామో ఆ విధంగా చెయ్యాలమ్మా. 6:47 తర్వాత ఖచ్చితంగా చేయాలి. చేసి సంప్రోక్షణ చేసుకున్న తర్వాత గృహాన్ని కూడా ఉదయం నుంచి ఉపసించిన వారు అంటే ఏమీ భోజనం చేయకుండా ఫలహారం చేసి మంత్రదీక్షలో ఉన్నవారు, మంత్రం చదువుకున్న వారు, లేదా ఓం నమ శివాయ శ్రీమాత్రే నమ లక్ష్మీనారాయణ మంత్రాన్ని చదువుకున్న వాళ్ళు కనుక సాయంకాలం పూట కూడా పునశ్చరణ కూడా జపం చేసుకొని ఆ తర్వాత ఆ దేవుడికి, ఇంటి దేవుడికి కూడా ఇంత నైవేద్యం పెట్టుకొని 7:30-8 గంటలు మీ ఓపికను బట్టి ఇల్లు గడుపుకుందాన్ని బట్టి భోజనం చేసి చంద్ర దర్శనం చేసుకోవచ్చు. గురుగారు, అయితే ఈ గ్రహణ సమయంలో ప్రత్యేకంగా ఏమైనా శ్లోకాల్ని పఠిస్తే మంచిదంటారా, లేదంటే ఏ నామాన్నైనా జపించవచ్చు అంటారా?
ఆ ఇక్కడ గ్రహణానికి మొదటిగా గురువు ఉపదేశించిన మంత్రాలు ఉంటాయి. అది గాయత్రి కావచ్చు, లేదా ఇంకొక ఉపదేశ మంత్రాలు కావచ్చు. ఏవైనా గురువు ఉపదేశించిన మంత్రాలని చదువుకోవాలి. 3 గంటలకు స్నానం చేసుకొని, ఆ తర్వాత పట్టు స్నానం చేసుకొని కూర్చొని ఆచమన పాత్ర పెట్టుకొని సంకల్పం చేసుకోవాలి. ఏవండి మాకు ఏ గురువు ఉపదేశించిన మంత్రాలు ఏమీ లేవు అన్నప్పుడు ఏదైనా గురువుని సంప్రదించి ఏదైనా ఉపదేశం తీసుకుంటే మీ జాతక ప్రకారంగా మీకు ఏదైనా మంత్రాన్ని స్మరిస్తారు, గురువుగారు ఇస్తారు. అది గురువు గారి ఆజ్ఞతో జరుగుతుంది. ఏవండి మాకు ఏమీ లేవు అనుకున్న వారికి అందరికీ పూర్వే పశుపతి పాదు, దక్షిణే పాదు శంకర, పశ్చిమే పాదు విశ్వేశో, నీలకంఠస్తోత్తరే ఇలాంటి వాళ్ళందరూ కూడా ఓం నమ శివాయ లేదా శ్రీమాత్రే నమ, లలితా సహస్రనామం, విష్ణు సహస్రనామాలు, స్తోత్రాలు, శివ స్తోత్రాలు, శివ పంచాక్షరీలు, ఇలా స్తోత్రాలు ఎవరైనా కూడా పఠించవచ్చు. ఏదైనా మంత్ర జపం ఉంటే అంగన్యాస కరన్యాసాలు చేయాలి, కానీ స్తోత్రాలకు ఎలాంటి నియమం లేదు. కాబట్టి శివ స్తోత్రము, గణపతి స్తోత్రము, గణపతి నామాలు ఏదో ఒకటి చదువుకోవచ్చు. లేదా ఓం గం గణపతయే నమః, మహాసరస్వత్యే అంటే మంత్రాల్ని ఏది చేసినా కూడా అమ్మ మామూలు సమయాల్లో అక్షర లక్ష్య చేయాలి. కానీ గ్రహణ సమయంలో ఉత్తమాల చేసినా కూడా కోటి రెట్లతో సమానమట. సూచంద్రగ్రహే మహానద్యాన్ ప్రతిమాసన్యధౌ వా చత్వా ససిద్ధ మంత్రో భవతి. కేతుగ్రస్తంలో ఏర్పడుతున్న చంద్రగ్రహణం కాబట్టి, అందున పౌర్ణమి సూర్యుడు ఉండగానే గ్రహణ సమయం ఆసన్నమవుతుంది కాబట్టి రేపటి గ్రహణం విశేషమైనది. సాధకులకు మాత్రమే ఉండాలి. సాధకులు భగవత నామం చెప్పుకుంటూ భగవదారాధన చేసుకునే వారికి అత్యంత మోక్షప్రదమైనది. ఏమీ రాని వారు ఆ యొక్క నామస్మరణ చేసుకుంటూ ఆ యొక్క శివతత్వాన్ని, లక్ష్మీనారాయణ తత్వాన్ని మనసులో స్మరించుకుంటూ ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అనే మంత్రాన్ని కనుక చెప్పుకున్నా, లేదా ఏమీ రాదు శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం సర్వ విఘ్నోపశాంతయే ఆ శ్లోకాన్ని కూడా చదువుకోవచ్చు. గురుగారు, ఇప్పుడు మీతో పాటు మాట్లాడడం కోసం ఖమ్మం నుండి రమేష్ గారు కాల్ చేశారండి. ఒకసారి ఆయనతో మాట్లాడదాం. రమేష్ గారు నమస్కారం అండి. నమస్కారం మేడం. రమేష్ గారు, మీకున్న గ్రహణానికి సంబంధించి మీకున్న డౌట్స్ ఏమైనా ఉంటే గురువు గారితో మాట్లాడండి. నమస్కారం గురువు గారు. చెప్పండి. గురువు గారు, గ్రహణం సమయంలో చేయవలసిన పనులేమి, చేయకూడని పనులేమి గురువు గారు? గర్భవతులు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి గురువు గారు? మీ వాయిస్ నాకు వినపడట్లేదండి. అంటే గ్రహణ సమయంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎటువంటి పనులు చేయకూడదు అని చెప్పి అడుగుతున్నారు. ఎటువంటి జాగ్రత్తలు అంటే ముఖ్యంగా ప్రయాణాలు నిషిద్ధము. ఇందులో ఎలాంటిది లేదు. ప్రయాణ సమయం నిషిద్ధం. వీలైతే మీరు ఆఫీసులోను, ఇంట్లోనూ, ఏదంటే మీకు ఎక్కడ అవకాశం ఉంటే నదీ తీరంలోనూ, అంటే ముఖ్యంగా అసలు అన్నిటికంటే కూడా నిషిద్ధింపబడినది ఏంటంటే ప్రయాణం చెయ్యరాదు. ఎందుకంటే ఆ టైములో ఉండేటువంటి కొన్ని ఇబ్బందులు ఎదురవుతుంటాయి కాబట్టి ప్రయాణం చేయకపోవడం వేరు. ఏదైనా నదీ తీరం ఎందు కానీ, సముద్ర తీరం ఎందు కానీ, బావుల ఎందు కానీ, తడాగం ఎందు కానీ, దేవతా మందిరం మీ ఇంట్లో కానీ ఎక్కడైనా కూర్చొని భగవద్ధ్యానం చేసుకోవడము, లేదా మెడిటేషన్ చేసుకోవడము, ఇలాంటివి చేయడం అన్నది శ్రేయస్కరం అండి. ప్రయాణాలు నిషిద్ధం, భోజనం నిషిద్ధం, తర్వాత వృధా సంభాషణ నిషిద్ధం, తర్వాత ఇంకా ఏదైనా అన్నిటికంటే ముఖ్యంగా ఎవరికైనా అపకారం తలపెట్టాలి, ఒక కుటుంబాన్ని నాశనం చేయాలని ఇలాంటి ప్రయోగాలు కానీ ఇలాంటివి చేసేవన్నీ కూడా అవన్నీ కూడా నిషిద్ధమైనవి. ఏవైనా సత్కర్మలు మాత్రమే చేయాలి. ఏదైనా కూడా ధార్మిక పరమైనటువంటి ఆలోచన చేయటమే గ్రహణము. ఇది ఎప్పటికో కానీ రాదండి. ఈ గ్రహణ సమయాన్ని పుణ్య మోక్ష కాలంగా అంటారు. ఈ మోక్ష సమయంలో ఏ చిన్న దానం చేసినా, ఏ చిన్న ధర్మం చేసినా, ఏ చిన్న హోమం చేసినా, ఏ చిన్న పూజ చేసినా కూడా అనంతమైనటువంటి కోటి రెట్ల ఫలితం ఇస్తుంది. గ్రహణాన్ని మనకి చాలా తక్కువ సమయం ఉంటుంది. మనకు ఇండియాలో కనిపించే సమయం ఒక 20 నిమిషాలు మాత్రమే ఉంటుంది. కాబట్టి ఈ 20 నిమిషాల సమయాన్ని జాగ్రత్తగా ఒడిసి పట్టుకుంటే మనంతా అదృష్టవంతులు ఎవరు ఉండరండి. గురుగారు, ప్రత్యేకంగా ఈ గ్రహణాల సమయంలో ప్రతి ఆలయాన్ని కూడా మూసివేయడం జరుగుతుంది. అసలు గ్రహణాల సమయంలో ఆలయాన్ని మూసివేయాల్సి వచ్చే ఆ ప్రత్యేక కార్యక్రమం ఎందుకు చేస్తారో, అదేవిధంగా కొన్ని ఆలయాలు మాత్రం తెరిచే ఉంటాయి. దానికి దీనికి సంబంధించి ఎందుకు వ్యత్యాసం ఉంటుందండి? మనకు ఆంధ్రప్రదేశ్ లో కానీ ఇక్కడ కానీ శ్రీకాళహస్తి దేవాలయం రాహుకేతుల దేవాలయం కాబట్టి విశేషమైన రాహుకేతుల పూజ సమయం ఉంటుంది. కాబట్టి కాళహస్తిలో దేవాలయం మనకు తెరిచి ఉంటుంది. సరే, మిగతా విషయానికి వస్తే గురుగారు, దీనికి సంబంధించిన విషయాలు తెలుసుకునే ముందు మీతో మాట్లాడడం కోసం ఆదిలాబాద్ నుంచి సౌమ్య గారు కాల్ చేశారు. ఆవిడతో మాట్లాడదాం. సౌమ్య గారు నమస్కారం అండి.
నమస్కారం అండి. సౌమ్య నేను గారు ఆదిలాబాద్ నుంచి. చెప్పండి, మీకున్న డౌట్స్ ఏంటో అడగండి గురువు గారిని. నమస్కారం గురువు గారు. పరమేశ్వరాత్మ శ్రీమాత్రే నమః. చెప్పండి తల్లి. గురువు గారు, ఇది గ్రహణం అనేది సింహరాశి పుబ్బా నక్షత్రంలో వస్తుందన్నారు కదా. చెప్పండి సౌమ్య గారు. అయితే ఎలాంటి శాంతి పూజలు చేయించుకోవాలంటారని? అమ్మా, ఎలాంటి శాంతి పూజలు ఉంటే కనుక మీరు సింహరాశిలో ఉంటే కనుక రేపు సాయంత్రం పూట యథావిధిగా సింహరాశిలో ఉన్నవారు రేపు గ్రహణాన్ని చూడకపోవడం మేలు. తర్వాత రేపు సాయంత్రం పూట కుదరదు కాబట్టి ఇంట్లో నిత్య దేవతార్చనలు అవన్నీ కూడా పూర్తి చేసుకొని ఎల్లుండి ఉదయం పూట కేతువుకు సంబంధించినటువంటి ఉలవలు, బియ్యము ఈ రెండు, తర్వాత చిన్న నాగపడిగ ఈ రెండు, కొంచెం తేనె, ఏదైనా దగ్గరలో ఉన్నటువంటి శివాలయంలోనూ లేదా మీ ఇంటికి అర్చకుని పిలిచి చంద్రగ్రహణ దోష నివృత్త్యర్థం సింహరాశి స్థిత చంద్రగ్రహణ దోష నివృత్త్యర్థం అని చెప్పి సంకల్పం చెప్పుకొని అయ్యగారు చెప్తారు. సంకల్పం చెప్పి అయ్యగారికి గ్రహణ సమయంలో ఉన్నటువంటి దోషమంతా కూడా పోవాలని మీరు కూడా నమస్కారం చేసుకొని ఆ శివాలయంలోనో మీ ఇంట్లోనో మీకు ఎక్కడ వీలైతే అక్కడ ఆ యొక్క సంబంధించినటువంటి ఆ ఉలవలు అవి కూడా దానం చేస్తే సరిపోతుందమ్మా. ఆ తర్వాత తెల్లవారిన తర్వాత ఏదైనా శివాలయంలోకి వెళ్ళి ఆవు పాలు పంచదార లేదా ఆవు పాలు తేనె కలిపినటువంటి రెండు మాత్రమే, పంచామృతాలు కాదు, అయితే ఆవు పాలు పంచదార లేదా ఆవు పాలు తేనె ఈ రెండు కలిపినటువంటి ద్రవ్యాలతో స్వామికి అభిషేకం చేసుకొని బిల్వాష్టోత్తరంతో పూజ చేసుకోండమ్మా. ఇంట్లో శివలింగానికి చేసుకున్నా పర్లేదు, శివాలయానికి వెళ్ళి అర్చకుడు ద్వారా చేసుకోండమ్మా. గ్రహణ దోషం పోతుంది. గ్రహణం వల్ల వచ్చేటువంటి ఇబ్బందులు ఏమీ కలగకుండా ఉంటాయమ్మా. ఓకే గురువు గారు, మనకి ప్రత్యేకంగా ఏంటంటే గ్రహణ సమయంలో మీరు ఆహారాన్ని తీసుకోకూడదని చెప్పారు, కానీ బయట ఉన్న వాళ్ళు అటువంటి నియమాల్ని పాటించడానికి కుదరినప్పుడు ఎటువంటి ప్రత్యామ్నాయాలు ఉంటాయండి? అమ్మా, ఒకటి చెప్పనా, శాస్త్రంలో ఇది వాడాలి అని చెప్తారు, వాడితే మంచిది. ఇక వాడనప్పుడు ఇక ప్రత్యామ్నాయం అన్న ప్రస్తావన ఏముంటుందమ్మా? అసలు లేదమ్మా. దానికి 3:15 నుంచి 6:40 మధ్యలో ఒక 3 గంటల పాటమ్మా. ఒకవేళ 2 గంటల వరకు తినమనండి, 1 గంట వరకు తినమండి, 2 వరకు తినమండి, అంతగా ఉండలేరు 2:15 వరకు. గ్రహణ సమయం మీకు చెప్పింది ఎంత? ఒక 3 గంటల పాటే కదమ్మా. 3:15 నుంచి 6:40 మాత్రమే వద్దు. మీరు ఇప్పుడు ఎవరైనా కూడా సాధకులు తినకుండా ఉంటే మాకేమైనా వస్తుందా? దానివల్ల ఉపద్రవాలు కొన్ని చాలా మంది అంటారు, ఏం కాదంటారు. ఏమనైతే వాళ్ళు వచ్చి చూస్తారా? మాది ఆ సమయంలో నిషిద్ధ కర్మలు పెద్దలు చెప్పారు, ఇది వద్దు అంటే కదా వద్దు అనంటే. కాబట్టి ఆ సమయంలో విడిచిపెట్టండి. 3:15 నుంచి 6:40 వరకు 3 గంటల 20 నిమిషాలు వేసుకోండమ్మా. 3 గంటల కంటే ముందు తినేయండి. గురుగారు, ఇప్పుడు మీతో మాట్లాడడానికి నాగరాజు గారు ఏలూరు నుండి కాల్ చేశారండి, వారితో మాట్లాడదాం. నాగరాజు గారు నమస్కారం అండి. చెప్పండి. నాగరాజు గారు చెప్పండి, మీకున్న డౌట్స్ ఏంటి? గ్రహణానికి సంబంధించి గురువు గారిని అడగండి. అంటే పరీక్ష వచ్చినాయండి, నాకు 3 నెలలు అవుతుందండి. రాసి చెప్తారా అని? అర్థం కాలేదు నాగరాజు గారు, ఒకసారి మళ్ళీ చెప్పండి. ఓకే, అంటే దీంట్లో అంటే సింహరాశి వారు కాకుండా మిగిలిన ఏవైనా రాసుల వారికి ఏదైనా ఇబ్బంది ఉంటుందా ఈ గ్రహణానికి సంబంధించి అడుగుతున్నారండి? ఇంకే రాసులైనా కొంచెం జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుందా గురువు గారు? ఖచ్చితంగా అమ్మా. ఇప్పుడు మనం మేషాది ద్వాదశ రాశి వారిని చూద్దాం. మేషరాశి వారికి కొంత ఇబ్బందికర వాతావరణం ఉంటుంది, కొన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలి. వృషభ రాశి వారికి సుఖ సౌఖ్యాలు ఏర్పడుతున్నాయి గ్రహణం వల్ల. మిథున రాశి వారు లాభంగా ఉంటుంది. కర్కాటక రాశి వారికి కాస్త ధన వ్యయం అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. సింహరాశి వారు ముఖ్యంగా సింహరాశిలో ఏర్పడుతున్న వారికి జాగ్రత్తగా తీసుకోవాలి. సింహరాశిలో ఉన్నటువంటి 2వ స్థానం కన్యా రాశి వారికి కూడా కొంత ఇబ్బందికర హాని వాతావరణం ఉంటుంది, వారు కూడా జాగ్రత్తగా ఉండాలి. ఇక తులారాశి వారికి బాగుంటుంది, ధనలాభం ఉంది. వృశ్చిక రాశి వారికి వ్యధ, అంటే ఏదో ఒకటి ఇంకా అనే ఆలోచనలు ఉంటాయి వృశ్చిక రాశి వారికి. ధనస్సు రాశి వారికి చింత ఏర్పడుతుంది. అలాగే మకర రాశి వారికి సౌఖ్యం ఏర్పడుతుంది, కానీ మకర రాశి వారు కూడా గ్రహణం చూడకపోవడం ఉత్తమం. మేష, మకర, అలాగే కుంభ, కన్య, తుల ఈ సింహరాశి వారు గ్రహణం చూడకపోవడం మేలు. అలాగే కుంభరాశి వారికి స్త్రీపూర్వకంగా వచ్చేటువంటి ఇబ్బందులు కూడా ఉంటాయి. మీన రాశి వారికి కొంచెం కష్టకాలమే గోచరిస్తుంది. ఇవి
మనకు 12 రాశుల వారికి మనకు ఈ సంవత్సరం గ్రహణం ఏర్పడినటువంటి ఈ విశ్వావసునామ సంవత్సరం గ్రహణం ఏర్పడినటువంటి వారికి ఉంటుంది కాబట్టి సాధ్యమైనంత వరకు 12 రాశుల వారు కూడా తెల్లవారి శివార్చన చేయడము, లేదా ఏదైనా ఆవుకో, ఒక బ్రాహ్మణుకో, లేదా పేద కుటుంబానికో, ఎవరో ఒకరికి ఏదైనా అంధులకు కానీ ఎవరికైనా కానీ పాలు, పండ్లు, ఉలవలు పంచితే కనుక చాలా శుభం చేకూరుతుందండి. ఓకే గురువు గారు, ఈ గ్రహణానికి సంబంధించి ప్రతి ఒక్కరి అనుమానాలని నివృత్తి చేసినందుకు ధన్యవాదాలండి.